ఈ చేతితో చేసే పని ఈ చేతికి కనబడకూడదట. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వేదస్మినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ చేతితో చేసే పని ఈ చేతికి కనబడకూడదట. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వేదస్మినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ చేతితో చేసే పని ఈ చేతికి కనబడకూడదు. సో ఆ రకంగా నేను వచ్చిన కొత్తలో 2005, 2006 వాళ్ళు తోరణం కట్టారు. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్, అంటే స్కూల్కు కళా వైభవం వస్తూ ఉంది. ఇది మంచి శుభసూచకం. విద్యార్థులకు, ఇక్కడ చదువుకునే పిల్లవాళ్లకు మీరు యొక్క యోగదానం చేసినట్టు. అర్థమైందా? సో మరి ఒక్కసారి
అందరూ మీరు కలిశారు కాబట్టి ఈ దినం మీ దినం, మీరు మీడియా షేర్ చేసుకుని మీరు హాయిగా గడపాలని ఆశిస్తూ, మరొకసారి మీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈ స్కూల్కు సహాయం చేస్తారని ఆశిస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవులందరికీ మీరు అందరూ ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషం. నేను మిమ్మల్ని అందరినీ చూడటానికే వచ్చినాను. ఫస్ట్ ఒకసారి చూసి చాలా సంతోషం. ఈయన ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చినందుకు, ఈరోజు ఇంత బాగా ఈ సభా వేదిక తర్వాత మీరందరూ కూర్చుని ఇదంతా అలంకరణగా మనకి కనపడుతుంది. చాలా సంతోషం. అందరికీ నా ఆశీస్సులు. మా పాఠశాల హెచ్ఎం ఫయజ్ సారు, సునీల్ సార్ గారికి, మా తెలుగు సార్ గారికి, మల్లికార్జున సార్కి, అలాగే 91, 92 యాక్చువల్గా 10th క్లాస్ నేను కూడా మీ బ్యాచే. జనరల్గా నిజంగా నేను టీచర్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ నన్ను ఇక్కడ కూర్చోబెట్టినారంటే సేమ్ మీ బ్యాచ్ 10th క్లాస్ గూడూరు నేను చదువుకున్నది. బురాందొడ్డి గూడూరు హాస్టల్లో 91, 92 10th, ఇంటర్ ఉస్మానియా కాలేజీ, డిగ్రీ కూడా కర్నూలే. తర్వాత 2000లో నేను జాబ్ రావడం జరిగింది. కల్లుబావి, తర్వాత ప్రకాష్ నగర్, ఆర్ఆర్ కాలనీ, దాదాపు 24 సంవత్సరాలు అక్కడే నేను పనిచేసినాను. ఆర్ఆర్ కాలనీ హై స్కూల్లో ఇన్ఛార్జిగా 4 సంవత్సరాలు పనిచేసి మొన్ననే ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. జనరల్గా మొన్న పూర్వ విద్యార్థులు ఒక కార్యక్రమం చేస్తే వరప్రసాద్, హెడ్ మాస్టర్, సునీల్, మేమందరం ఇక్కడ స్టేజ్ కడితే బాగుంటుందని ఒక ఆలోచన చేసినాం అంతే. ఆలోచన చేస్తే ఉండి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు సార్, రెడీ, మనం ఏదన్నా చేద్దాం, ఖచ్చితంగా కడదాం అంటే మంచి ఆలోచన చేస్తే ఇంత తొందరగా అమలవుతుందని నేను అనుకోలేదు. చాలా సంతోషం. యాక్చువల్గా బడికి ఇది ఒక హార్ట్లా ఉంది, ఒక లుక్ వచ్చింది బడికి. యాక్చువల్గా ఇది లేనప్పుడు అసలు లుక్కే లేదు. మేము ప్రేయర్ చేసుకుంటే ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడ సార్ ప్రేయర్ చేస్తే మగపిల్లలంతా ఇక్కడ నిలబడేవాళ్ళు. అక్కడికి సగమే వినపడేది, ఇక్కడ ఏం చెప్పినా వినపడేది కాదు. ఇక్కడ కాదు, ఈడ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో మేము అనుకుంటే నిజంగా మీరు 91, 92 విద్యార్థులందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు కూడా తెలుపుతున్నాము. ఎందుకంటే అన్నగారు తన సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు అంత బాగున్నాడో లేదు, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఒక 4 ఉన్నారు. ప్రతిరోజు వాన వచ్చినా బాగా ఇబ్బంది పడినాం. పాపం వాన వచ్చింది, కారింది, 2-3 సార్లు అవి పోయినాయి కట్టినట్టు కూడా. అయినా కూడా ఆగస్టు 15 కల్లా పట్టువదల విక్రమార్కుల్లా పూర్తి కావాలని మంచి ఆలోచన, మంచి సంకల్పంతో చేసే పని దేవుడు ఎప్పుడూ సహకరిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే మీకు చెప్పంత కాదు కాబట్టి చాలా సంతోషం. మీరందరూ ఆర్థికంగా ఇంకా ఎదిగి ఆరోగ్యాలతో ఉండి మరి మా పాఠశాలకి మరొక్కసారి ఏదన్నా సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ. ఎందుకంటే 3 రోజుల నుంచి ఫుల్ టైర్డ్ అంటారు కదా, అందుకొరకే ముందుగా మీ గురువుతో పాటు మాకు కూడా గురువులు రామకృష్ణ సార్ గారు, వారితో పాటు ఈ స్టేజ్ షేర్ చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీకు మాకు అందరికీ గురువులు, వారికి ముందుగా అందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫయాజ్ సార్ గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు రమేష్ నాయుడు, మల్లికార్జునకు, అలాగే నా మిత్రుడు వరప్రసాద్కు మీకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ శుభదినం ఉండొచ్చు కదా, అవునా కదా? మీతో పాటు నాకు కూడా శుభదినం. ఎందుకంటే 91, 92 బ్యాచ్ మీరు, మీ బ్యాచ్లో నా బ్యాచ్ కూడా చూసుకుంటున్నాను. ఎందుకంటే మా స్నేహితులు సిస్టర్స్, మా స్నేహితులు బ్రదర్స్ వచ్చినారు కదా, పిల్లల్లో వాళ్ళు చూసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా 33 సంవత్సరాలు ఈ స్కూల్లో 33 సంవత్సరాల తర్వాత మేము కూడా ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము కూడా కొన్ని స్కూల్కి డొనేషన్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇదే పాఠశాలలో నేను చదువుకున్నాను, ఇదే పాఠశాలలో తిరిగి టీచర్గా
ఇక్కడ నన్ను ఉద్యోగం చేయించున్నంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇదే పాఠశాలలో మా తండ్రి లేట్ ఆనందరాజు గారు ఉపాధ్యాయులుగా పనిచేశారు. మా సిస్టర్స్ ఇక్కడ చదువుకున్నారు, మా అన్న నేను అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో టీచర్గా చేయడం నాకు తెలిసి ఎవరు లేదు, నేను ఒక్కడే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అదృష్టం దేవుని దయ వల్ల పెద్దల ఆశీస్సుల వల్ల దొరికింది. ఈ స్కూల్ యొక్క డెవలప్మెంట్ విషయంలో అందరూ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రమేష్ చెప్పినట్లుగా ఈ స్కూల్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు వారు వచ్చి వరప్రసన్న సంప్రదించినప్పుడు స్టేజ్ కావాలని అడిగినాం. స్టేజ్ కావాలంటే స్టేజ్ చేస్తాం సార్ అన్నారు. ఇంకా పని ప్రారంభించినారు. స్టేజ్తో పాటు షీట్లు కావాలన్నాం, షీట్లు వేస్తామన్నారు. లైట్లు కావాలన్నాం, లైట్లు వేస్తామన్నారు. ఫ్యాన్ అంటే దండికి డబ్బులు ఉన్నాయేమో, ఇంకా తక్కువ అడిగినామేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే నిజంగా మీరు అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఏది అడిగినా చెయ్యం సార్, ట్యాబ్స్ అడిగినాము ట్యాబ్స్ అంటే ప్రతిదీ అంటే మీకు పాఠశాల మీద ఉన్న ప్రేమ మాకు అర్థమవుతుంది. ఎందుకంటే సార్ కానీ మేము మరి ఏది అడిగినా కాదు అనకుండా చేసినాం. కాబట్టి మీకు మా పాఠశాల తరఫున మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మా తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, నా బాల్య స్నేహితులు తమ్ముళ్ళు స్వామి, జమీరు, సీనా, అమర్ ప్రకాష్, వాళ్ళు అంటే చిన్నప్పుడు అంతా ఒకే చోట ఉన్నాము. అంతేకాకుండా మా అమ్మతో పాటు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, హరి, సత్య, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు కలవడం అంత సంతోషంగా ఉంది. నా ప్రియాతిపరమైన స్నేహితులు ఉన్నారు ఇద్దరు, సత్యవతి సిస్టర్ వచ్చింది, అదేవిధంగా ఉమామహేశ్వరి సిస్టర్ కలవతి వచ్చినారు. వీళ్ళందరూ కూడా కలవడం కూడా చాలా సంతోషం. అంతేకాకుండా ఇదే పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా చేసినటువంటి మల్లికార్జున సార్ యొక్క చిన్న కుమారుడు గురువు కూడా ఉండడం కూడా చాలా సంతోషం. అలాగే బాలసార్ కూతురు అమ్మాయి కలవతి బాలయ్య సార్ కూతురు ఇదే స్కూల్లో వాళ్ళ ఫాదర్ టీచర్గా పనిచేశారు. అలాగే బద్రీస్వామి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ పనిచేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అదేవిధంగా రామకృష్ణ సార్ కొడుకులు ఉన్నారు, సంతోషం. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఎందుకంటే ఆనందం ఉంటుంది మీరందరూ కలవడం. అలాగే మా అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు, వెంకటరమణ అల్లుడు, నాకు అల్లుడు అవుతాడు, ప్రేమగా అల్లుడు అని పిలుస్తూ ఉంటాను. మరొక అల్లుడు ఉన్నాడు శేఖర్ తమ్ముడు కృష్ణ, నాకు తెలియదు అబ్బాయి మా ఫ్రెండ్ తమ్ముడు అని. కాబట్టి మీరందరినీ చూడడం సంతోషం. ఇంకా చాలామంది అందరు ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు. దుర్గాప కౌన్సిలర్గా ఆయన వైసీపీ కౌన్సిలర్ ఉన్నారు, చాలా సంతోషము. వారు మీ బ్యాచ్ అనుకోలే, నాకన్నా పెద్దవాడు అనుకున్నాను. ఎందుకంటే నాకు కిల్చిపేట స్కూల్లో అప్పుడప్పుడు కలిసి ఉండేవాడు, వచ్చేవాడు. నాకన్నా పెద్ద ఆయన ఏమో అనుకున్నాడు, కాకపోతే నాకన్నా చాలా జూనియర్, అర్థమవుతుంది. ఏదేమైనా కూడా వివిధ రంగాల్లో మీరందరూ ఉండి కూడా ఈ విధంగా కలవడం సంతోషంగా ఇదందరినీ కలిపినటువంటి ఘనత తమ్ముడు హరికి వస్తుంది. కాబట్టి హరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మీరందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు స్పందించడము, సహాయపడము, అంతేవిధంగా ఈరోజు అలా కార్యక్రమంలో కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా మన జీవితాల్లో ఒక ఐదు వ్యక్తుల్ని మర్చిపోకూడదు. ఫస్ట్ దేశాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడున్నా ఏ దేశంలో దేశాన్ని మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మర్చిపోకూడదు, మన పాఠశాలను మర్చిపోకూడదు, మన గురువులను మర్చిపోకూడదు, చివరిగా స్నేహితులను మర్చిపోకూడదు. కాబట్టి ఈ 5 మందిని మనం ఎప్పుడు కూడా లైఫ్లో మర్చిపోకుండా ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీ లైఫ్ ముందు కూడా ఇంత ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా అలాగే మీకందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫయాజ్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే మేము వచ్చిన సార్ మేము ఏదో చిన్నగా బీరువా ఇస్తాం సార్ అంటే బీరువా ఏమప్పా స్టేజ్ కట్టి అన్నాడు. ఏదో ఇది చిన్నదిగా సార్ చేస్తామన్నా. ఇది వేయించినావు కదాపా పైన ఒకటి వేయించాడు అన్నాడు. పైనే కదా సార్, సరేలే సార్ అన్నాను. నీ కొలాయిలు కారుతున్నాయంటే సరేలే సార్ అన్నాను. ఇంత చేసేవి లైట్లు అయితే అన్నాడు, సరే సార్ అన్నాం. మళ్ళీ అంత అయిపోయాక ఫ్యాన్లు ఏమన్నా పాతవాన్ని అని సార్ స్కూల్ చేస్తాను మేము, ఎట్లా ఎలక్ట్రిషియన్ ఉన్నారు మన స్కూల్ స్టూడెంట్ అంటే అంతా చేసి అదొకటి ఏమి ఫ్యాన్ ఒకటి తెచ్చాడప్ప అన్నాడు. సో వైఎస్ఆర్ ఉంటే ఇవ్వలేని వాళ్ళు కూడా ఇవ్వాలని మనస్తత్వం వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ ఉన్నంత వరకు ఇంకా ఇలాంటి పాత స్టూడెంట్స్ వచ్చి మన స్కూల్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇంకా డెవలప్ కావాలని మా విద్యార్థుల తరఫున కూడా కోరుకుంటున్నాం. మాది ఆయిల్ షాప్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, హ్యూమన్ రైట్స్ దాంట్లో ఉన్నాను, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నాను, సోషల్ సర్వీస్ చేస్తుంటాను. నాకు వీలైనంత వరకు ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. నా వర్క్ చేసుకుంటుంటాను. నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 కొడుకులు. థ్యాంక్ యూ. పేరు దారామంగమ్మ అండి.
నేను హెల్త్ అసిస్టెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 23 years సర్వీస్. మా హస్బెండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్ అండి. నాకు 2 పిల్లలు. నా పేరు ఎం హరినాథరావు. నేను ప్రస్తుతం బళ్ళారిలోని నక్షత్ర హోటల్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయి అక్కడ ఉన్నాడు, శ్రీకాంత్ అని చెప్పి. మా పెద్ద అబ్బాయి శ్రీకాంత్, రెండో అబ్బాయి లక్ష్మీ ప్రశాంత్ అని చెప్పి. ప్రస్తుతం బళ్ళారిలో నేను వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పేరు సంతోషి. నేను మ్యారేజ్ చేసుకోలేదు, అన్న వదినగానే ఉంటాను. నా పేరు ఏ కళావతి, 10th A సెక్షన్. ప్రస్తుతానికి అయితే గద్వాల్లో ఉంటున్నాం మేము. మాది రాజకీయ నేపథ్యం అయిన ఫ్యామిలీ. ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అండి. పీరియడ్ అయిపోయింది, January 26th పీరియడ్ అయిపోయింది. ఒకసారి అయితే నేను కూడా కౌన్సిలర్గా కాంటాక్ట్ చేసి విన్నాను, కౌన్సిలర్గా చేశాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా. యాక్చువల్గా అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా లేడీ రిజర్వేషన్ అనమాట నాకు ఇచ్చారు. బట్ జస్ట్ మేము వార్డులో మిస్ అయిపోయి నాది మిస్ అయిపోయింది. సో కౌన్సిలర్గా చేశాను 5 years. ఇప్పుడు మా సార్ అయితే 2 times మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఒకసారి డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్. రీసెంట్గా అయితే పీరియడ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ. హలో, నా పేరు పార్వతి, ఏ సెక్షన్. మాకు 3 అబ్బాయిలు, బిజినెస్ చేస్తూ ఉంటాము. నా పేరు ఎస్ కళావతి. నేను 10th class A సెక్షన్. కోడుమూరు, మా ఊరు కోడుమూరు. నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలండి. నా పేరు జి ఉషారాణి. మా ఆయన బిజినెస్ అండి, జి సుబ్బారెడ్డి. ఆయన ఫర్టిలైజర్ షాప్. 2 అమ్మాయిలు. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను విజయలక్ష్మి, ఏ సెక్షన్. నేను ఇప్పుడు ప్రెసెంట్ బళ్ళారిలో ఉంటున్నాను, హౌస్ వైఫ్ని. మా హస్బెండ్ లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్గా వర్క్ చేస్తుంటారు. నాకు ఒక బాబు, అమ్మాయి. మా అమ్మాయిది ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుంది, తప్పకుండా మీరు అందరూ రావాలి. నా పేరు పుష్పావతి. నాకు ఒక అబ్బాయి, క్యాంటీన్ చేస్తుంటాను. హాయ్ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ముందుగా గురువులకు నా వందనాలు. మై సెల్ఫ్ ఈజ్ HM Guruprasad. మై ఫాదర్ ancient retired drawing master working in this school. I am glad to celebrate this నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను, గురుగారు ఇంగ్లీష్లో చెప్తారు. మన డ్రాయింగ్ సార్ ఉన్నాడు కదండి, ఆ డ్రాయింగ్ సార్ అబ్బాయి ప్రకాష్ కామెడీ కింగ్. వెరీ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది, అందరినీ కలిసినందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా గురువులు కలిసినందుకు బాగా ఉంది, ఆనందంగా ఉంది. సునీల్ సార్ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే మా బ్రదర్ అండ్ హీ వాజ్ ఏ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సార్, నా పేరు బి దుర్గప్ప, 10th A సెక్షన్. ప్రజెంట్ జ్యువెలరీ షాప్ ఉంది మాకు. అలాగే నాకు 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. 3 అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 1 అబ్బాయి మాత్రమే ఇంటర్ చేస్తూ ఉన్నాడు. వార్డు ఇన్ఛార్జిగా మీ వైఎస్ఆర్సీపీలో నా పెద్ద కూతురు ప్రజెంట్ కౌన్సిలర్గా ఉంది. ఇది ఒక మా ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. దుర్గప్ప జ్యువెలర్ షాప్ ఉంది, ఎవరైనా కావాలంటే వెళ్ళి అతనితోనే పర్చేస్ చేయండి. నా పేరు ఈరప్ప, రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. నాకు 2 పిల్లలు. మా బాబు డిప్లొమా ఫార్మసీ కంప్లీట్ అయింది. మా బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాడు. థ్యాంక్ యూ. నా పేరు రవిప్రకాష్. నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తుంటాను. ఒక అమ్మాయి ఉంది, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు సుశీలేంద్ర. మా నాయన ఇంతకుముందు ఈ స్కూల్లో లైబ్రరీగా పనిచేశాడు. నాకు ఒక అబ్బాయి ప్రెసెంట్. నా పేరు శ్రీనివాసులు. నాకు 2 పిల్లలు. నేను బిజినెస్లో చేస్తాను. శ్రీనివాసులు గారే. హలో, నా పేరు కృష్ణ. నాకు 2 కొడుకులు. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. థ్యాంక్ యూ కృష్ణ. హలో ఫ్రెండ్స్, నా పేరు శంకరప్ప. నేను 5th వరకు సార్ వాళ్ళ అమ్మ దగ్గర చదువుకున్నాను. అక్కడి నుంచి 6th నుంచి LHS స్కూల్లో వచ్చినాను నేను ఇక్కడికి. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. నేను పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. వేసినది అతనే, అది చెప్పడం లేదు. హలో ఫ్రెండ్స్, నా పేరు మల్లికార్జున. నేను బిజినెస్ చేస్తుంటాను. నాకు 2 పిల్లలు. నా పేరు ఎస్ అమర్ ప్రకాష్. నాకు 2 పిల్లలు. నేను కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ, కర్నూలు జిల్లా టీడీపీ క్రిస్టియన్ సెల్ సెక్రటరీ. థ్యాంక్ యూ.
చేస్తున్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా. నా పేరు జమీర్ బాషా. నేను ప్రెసెంట్ కర్ణాటకలో ఉన్నాను యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్గా, ఓన్ ల్యాబొరేటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు జమీర్ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్, నేను ఆర్ఎంపీ డాక్టర్ని. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నమస్తే, నా పేరు సుధీర్ కుమార్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పనిచేస్తున్నాను. నేను బళ్ళారిలో ఉంటున్నా. ఫస్ట్ మీట్ అయింది హరినాథ్ బళ్ళారిలో. సెకండ్ గ్రూప్ క్రియేట్ అయింది. ఐఎమ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ హరి. క్లాస్ కొట్టాలి సార్, గవర్నమెంట్ జాబ్ మన స్కూల్లో. నాకు ఇద్దరు అమ్మాయి. నా పేరు లక్ష్మీనారాయణ, 10th క్లాస్ ఏ సెక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటాను, వెంటనే. నాకు ఒక పాప ఒక అబ్బాయి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. హలో, నా పేరు బండారి నాగరాజు. నాకు ఒక పాప అంటే ఇద్దరు పిల్లలు వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను హోటల్ పెట్టుకున్నాను సొంతంగా వచ్చేసి. థ్యాంక్ యూ బండారి నారాజు గారు. హలో, నా పేరు కృష్ణమూర్తి. నేను ప్రస్తుతం కర్నూలులో ఉంటున్నాను. నాకు ఒక బాబు ఒక కూతురు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను వైవి రాఘవేందర్ రావు. మా నాన్నగారు తెలుగు పండిట్ రామకృష్ణ శర్మ సార్. ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారము, గురువారికి. నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను, కర్ణాటక గంగావతిలో పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గురువులకు నమస్కారములు. నా పేరు ఉజ్వల్ కుమార్. నేను చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. నాకు ఇద్దరు అబ్బాయిలు. థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. అందరికీ నమస్తే, నా పేరు విజయ్, బ్యాంక్ ఎంప్లాయ్, ఇద్దరు పిల్లలు. థ్యాంక్ యూ సార్. బ్యాంక్ చెప్పండి విజయ్ గారు. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పల్లె వెలుగులో వెళ్తుంటాను, అందరికి తెలుసు. ఓకే, థ్యాంక్ గురుభ్యో నమః. నా పేరు నారాయణ. బెంగళూరులో ఉంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా ఫ్యామిలీ కర్నూలులో ఉంటుంది, పిల్లలు అక్కడే చదువుతున్నారు. నాకు 3 పిల్లలు. సో కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడతాను ఇప్పుడు. మా గురువులు రామకృష్ణ శర్మ సార్, రఘు సార్, సాంబశివ శాస్త్రి సార్, వసుంధర మేడం, పుల్లమ్మ మేడం, విశ్వనాథ్ సార్, వీళ్ళందరూ బాగా గుర్తుంటారు. మా పిల్లలకు కూడా చెప్తుంటాం సార్, మీ పాఠాలు చెప్పట్లేదు కానీ మీరు తిట్టిన తిట్లు, మీరు కొట్టినవి తల్లినవి మా పిల్లలకి చెప్పుకుంటాం. దాంట్లో కొన్ని తిట్లు బుడిబొక్కలు కూడా, ఉండమో కూడా, పొరంబో కూడా. ఈ తిట్లు మా పిల్లలు చెప్తుంటే మా పిల్లలు ఎంత నవ్వుతుంటారంటే, ఎందుకంటే వాళ్ళకి కొట్టేది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అసలు పిల్లల్ని కొట్టేదే లేదు. మమ్మల్ని అయితే వాతలు పడి రాళ్ల మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏమేమో చేసాం సార్ మీరంతా. కానీ అవి మాత్రం ఎప్పటికీ మర్చిపోం సార్. దానివల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నారాయణ గారు. వీరన్న ఏ సెక్షన్ అన్మ్యారీడ్, మా తమ్ముళ్ళ దగ్గర ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు డి స్వామినాథ్. నేను ఇక్కడే ఏ సెక్షన్లో చదువుకున్నా. నేను ప్రస్తుతానికి డాక్టర్ జ్యోతిర్మయ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నా. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నా పేరు పి రమేష్. నాకు 3 పిల్లలు. నేను ఆదోళనలో భారత్ గ్యాస్ అంటే పనిచేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణాచారి, జ్యువెలరీ వర్క్షాప్ ఇన్ సన్నబజార్ ఆదోని. నా మిత్రుడు నారాయణ అందరిని గుర్తు చేసినారు కానీ ఇద్దరిని మర్చిపోయినాడు, వీరభద్ర గౌడ్ సార్ని. ఆ తిరుగుట్లు కూడా చాలా బాగా తిరుగుతున్నాం. గౌడ్ సార్ గారు కూడా మేము ఈ పాఠశాలలో ఎంత చదువుకున్నామో అంతే బాగా ఆడుకున్నాం. ఈరోజు వాడిని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మణ గారు మ్యారేజ్ సార్, కూతురు చెన్నైలో ఉంది, హెచ్సిఎల్ ఎంప్లాయ్. బాబు ఇంటర్ చేస్తాం. థ్యాంక్ యూ. సార్ గురువులకి వందనాలు సార్. సార్ ఏమైనా పాప ఒకే పాప సార్ బీటెక్ చేసింది, ఉద్యోగం చేస్తుంది సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్, డ్రైవర్. నా పేరు వెంకటరమణ, మార్కెట్ యార్డ్ కమిటీలో ఉంటారు. నాకు కొడుకు ఒక కూతురు. 7 పార్టీ కూడా. గురువులకు నమస్కారములు. నా పేరు కృష్ణమూర్తి, 10th క్లాస్ ఏ సెక్షన్. కుమార్తెలు ట్రాక్టర్ షోరూమ్ సేల్స్ మేనేజర్గా మన లీడర్ గారు మనమే పరిచయం చేసుకుందాము. మన లీడర్ గారు శేక్షవాలి గారు ఇప్పుడు మీ అమూల్యమైన సందేశం ఇవ్వాలి. సందేశం అంటున్నాను.
అందరికీ వందనములు, నా యొక్క నమస్కారములు. నేను తెలంగాణలో టీఎస్ఆర్టీసీలో బాబు ఐసిఐసి బ్యాంక్లో పనిచేస్తాడు, పాప ఎంఏ చేస్తుంది, 2 పిల్లలు నాకు, నా వైఫ్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ శిక్షావళి గారు. గురువులకు వందనము. నా పేరు నర్సింగ్, 10th క్లాస్ ఏ సెక్షన్. నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను, ఓన్ బిజినెస్ చేసుకుంటున్నాను, 2 పిల్లలు. మా బ్రదర్ ఇక్కడే వర్క్ చేసి రాజేందర్ సింగ్, మా బ్రదర్ ఇక్కడ రాజేంద్ర సింగ్ ఇక్కడ మా పీరియడ్ లో జాబ్ చేసే వాళ్ళ బ్రదర్ సార్, ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు చేసి ఆయన ప్రస్తుతానికి లేదు. ఓకే. హలో ఫ్రెండ్స్, హలో నమస్తే, గురువులు అందరూ వందనాలు. నా పేరు శిక్షావళి, నాది ఆటోమొబైల్ షాప్ స్పేర్ పార్ట్స్ ఉంది, నాకు 4 పిల్లలు. థ్యాంక్ యూ శిక్షావళి గారు. హలో, నా పేరు కే మహాదేవ్. నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు 3 పిల్లలు. థ్యాంక్ యూ. నా పేరు మాలిక్ భాషా, నేను అనిమల్స్ బ్రీడ్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నా, జూనియర్ వెటనరీ ఆఫీస్గా పనిచేస్తున్నాను. నాకు 3 అబ్బాయిలు. థ్యాంక్ యూ. ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో అతనే వచ్చేసాడు. నా పేరు రాఘవ కృష్ణ, నేను 10th క్లాస్ ఏ సెక్షన్లో చదివినాను, మెడికల్ షాప్ పెడుతున్నాను. తర్వాత సింగిల్ పర్సన్ అది చెప్పాలి. నా పేరు రాఘవేంద్ర, ఒక బాబు పాప. బిజినెస్ శ్యామ్ క్యా కర పని బిజినెస్. థ్యాంక్ యూ. నా పేరు ఆనంద్ అండి, నేను ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాను, నాకు 2 అబ్బాయిలు. వెల్డింగ్ కాంట్రాక్టర్ అండి, నాకు వైఫ్. సెక్షన్. అందరికీ నమస్కారము. నా పేరు జి వెంకటేశ్వరు, నేను హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మాకు ఒక అమ్మాయి. నమస్కారం. ఇప్పుడు వచ్చిన విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు సర్వతం రెడ్డి, ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఫ్యామిలీ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మై నేమ్ ఈజ్ తిమోతి, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, ది ఆర్డినరీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. సో మేము కొన్ని విషయాలు చెప్తాం. మేము పూర్తి స్థాయిలో 6th to 10th వరకు ఇక్కడ చదవలేదు, అంటే అక్టోబర్ నవంబర్ వచ్చినాము. అంటే మాకు 6 years అంటే 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కాలేజ్, ఇన్ దిస్ స్కూల్. సో 6 నెలలు మాత్రమే మాకు ఈ స్కూల్లో అనుభవం ఉంది. ఈ 6 నెలల్లో కూడా మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. విజయ్, గురుప్రసాద్, దుర్గప్ప అండ్ శేక్షవల్ అయితే మా క్లాస్ లీడరు, లేచిన పేరు రచించేవాడు. చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. అయిన తర్వాత మంజునాథ్తో అందరూ మంచి ఫ్రెండ్స్. కానీ నెల నుంచి ప్రకాష్ ఫోన్ చేశారు. అయిన తర్వాత కృష్ణమూర్తి ఈ ప్రోగ్రాం కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి ప్రోగ్రాం కూడా మేము ఆల్రెడీ మేము చదువుకున్నటువంటి 6వ తరగతి నుండి 10వ తరగతి అంటే 1996 to 92 బ్యాచ్ వరకు పెద్దపడవలో భారీ ఎత్తున ప్రోగ్రాం చేసుకున్నాం కాబట్టి దీనిపైన మేము పెద్దగా మీ మాదిరిగా ఎగ్జిస్ట్ కాలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ 2-3 ప్రోగ్రాంలు చేసుకున్నాము. పిల్లలు కూడా చదువుకున్న పిల్లలకి మా ప్రొఫెషనల్ ఆర్థిక సాయం చేసినాము. కానీ ఇక్కడ అంటే అక్కడ మేము ఆర్థిక సాయం తక్కువ ఇచ్చుకున్నాము. ఇక్కడ ఒక్కసారి 3,000 అనే లోపల మాకు వండర్ ఏం చేస్తారో వీళ్ళు 3,000 తీసుకుని కలిసి మా అంటే ఒక 200 రూపాయల ప్లేటు భోజనము అంత కలిసి ఒక 500 రూపాయలు అవుతుంది. వీడు చూస్తే మరి మీ స్కూల్ని మనం కట్టించినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటి డొనేట్ చేయడం వల్ల మన పిల్లలకు మనకు చాలా మనకు మానసికంగా ఉల్లాసం ఉంటుంది, మన పిల్లలకు కూడా దానత్వం కలిగి ఉంటుంది. సో ఈ ప్రోగ్రాము ప్రకాష్ గారు, వేమన్ గారు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ తిమోతి గారు. గురువు నమస్కారం అండి. నా పేరు గిరిబాబు, జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఒక బాబు ఒక పాప, 10th క్లాస్ ఏ సెక్షన్. థ్యాంక్ యూ గిరిబాబు. ఇంకా ఎవరైనా గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాయిజుద్దీన్ సార్ గారికి, అలాగే మరి సార్లందరికీ, ఎందుకంటే వాళ్ళందరూ నా గురించి తెలుసు. మరి అందరికీ 91-92 బ్యాచ్ ఏ సెక్షన్లో ఉండేవాడిని. ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలామంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్, ఉజ్వల్ అండ్ లక్ష్మణాచారి. వాడు శ్రీనివాసుడు అని చెప్పేసి వాడు రాలేదు, యాక్చువల్ బళ్ళార్లో ఉంటాడు.
ఇంకా చాలామంది క్రికెట్ జమీరు, కృష్ణ, శిశురేంద్ర, లక్ష్మీనారాయణ, ఇదంతా మన క్రికెట్ టీం మాది. మేము డిస్టిక్ కూడా సెలెక్ట్ అయ్యాము. అప్పట్లో డిస్టిక్ కూడా నంద్యాల డిస్టిక్ పోయి అక్కడ కూడా కప్ తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో మా టీంకి ఇప్పుడు నేను అప్రిషియేట్ చేస్తున్నా. అలాగే విజయ్ మెయిన్ ప్లేయర్ మర్చిపోయాను, సారీ. అలాగే మా వికెట్ కీపర్ శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన ప్రజెంట్ ఇప్పుడు మనకు అందుబాటులో లేదని చనిపోయారు. మంచి వికెట్ ప్లేయరు సార్. వేదిక వచ్చినటువంటి గురువులందరికీ పాదాభివందనాలతో మా మిత్రుల తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. నాకు 2 అబ్బాయిలు. ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ బీటెక్ ఒకటి చదువుతున్నాడు. ఈ ప్రజెంట్ ఇంకో చిన్నవాడు నీట్లో విజయవాడ అలైన్లో చదువుతున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నేను కూడా పీటీ సార్, మన వీరభద్ర గౌడ్ సార్ శిష్యుడిగా నేను చాలా గర్విస్తున్నాను. నేను పీటీ సార్ పీటీగా జెడ్పీహెచ్ఎస్ కుప్పకల్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జగన్నాథరావు అన్బర్సన్, డిస్ట్రిబ్యూటర్ పనిచేస్తాను. డిస్ట్రిబ్యూటర్ వర్క్ చేస్తుంటాడు జగన్నాథ్ అతని పేరు. థ్యాంక్ యూ జగన్నాథ్. అందరికీ నమస్కారము. ఈరోజు 1991-92 నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో చాలామంది విద్యార్థులు పాల్గొనడం జరిగినది. అలాగే పూర్వ ఉపాధ్యాయులకి విద్యార్థులందరూ కలిసి సన్మానించడం జరిగినది. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ స్కూల్కి ఏమైనా చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో హెచ్ఎం గారిని కలిసి మేము ఇలా చేయాలనుకున్నామని చెప్పగా స్టేజ్ వేపిస్తే బాగుంటుంది అని హెచ్ఎం గారు ఒక సలహా ఇవ్వడంతో మేమందరూ ఒక మాట మాట్లాడుకొని అందరూ అమౌంట్ వేసుకొని స్టేజ్ వేపియడం జరిగినది. ఈ స్టేజ్కి దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అయినది. మేము ఈ స్కూల్ని పాత స్కూల్లో ఇప్పుడుండే స్కూల్కి పూర్తిగా చాలా తేడా ఉంది. మా పాత స్కూల్ ఆనవాళ్ళు ఏమీ లేవు. ఇక్కడ ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ జరిగినది. విద్యార్థులు కూడా చాలా బాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చాలా స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. స్కూల్ డెవలప్మెంట్ అయినందుకు మన నారా లోకేష్ గారు కూడా మెచ్చుకున్నందుకు మాకు పూర్వ విద్యార్థులకి ఎంతో సంతోషం కలిగినది. మేము ఇప్పుడు ఇంకా ఉండే విద్యార్థులకి చెప్పడం ఏమంటే, మనమే కాకుండా మా 1992 బ్యాచ్ ఎలాగైతే వచ్చామో, మొన్న ఇంతకుముందు 2005 బ్యాచ్ వచ్చారు, 89 బ్యాచ్ వచ్చారు, అలా మిగతా బ్యాచ్ కూడా వచ్చి వారికి తోచింది ఏదైనా స్కూల్కి చేసి సహాయ సహకారాలను ఇచ్చి స్కూల్ డెవలప్మెంట్కి వాళ్ళు సహాయం కూడా చేయాలని, ఇందులో పేద విద్యార్థులు చాలా మంది చదువుతుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని వసతులు కల్పించే విధంగా పూర్వ విద్యార్థులు అందరూ సహకరించాలని మా తరఫున వారిని కోరుకుంటున్నాను. మేము 1991-92 బ్యాచ్ ఏ సెక్షన్, బి సెక్షన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము 1991 అండ్ 92 బ్యాచ్ అందరూ ఇక్కడ 33 ఇయర్స్ ఆఫ్టర్ ఒక్క చోట చేరినాము. అందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మేము చదువుకున్న పాఠశాలలో కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకోటి మేము ఇక్కడ బళ్ళారి నుంచి వచ్చాము, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు. ఈ చిన్ననాటి తనంలో చదువుకున్న స్కూల్ రూపురేఖలు అయితే చాలా వాటికి మారిపోయాయి. కాకపోతే ఆ ప్రాంతంలో మేమందరం ఒక చోట ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మాది 91-92 10th క్లాస్ బ్యాచ్. ఈ రోజు మేమంతా కలిసి పూర్వ విద్యార్థులంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సో నేను గద్వాల్లో ఉంటాను, గద్వాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో అలాగే మా మిత్రులు కూడా, మా ఫ్రెండ్స్ అందరు కూడా డిఫరెంట్ ఊర్ల నుంచి ఇక్కడ రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్టర్ 33 ఇయర్స్ తర్వాత, ఇది ఆషామాషి కాదు, 1 year 2 years కాదు, ఆఫ్టర్ 33 ఇయర్స్ తర్వాత ఇలా అందరూ గ్యాదర్ కావడము చాలా ఆనందమైన క్షణాలు ఇవి. సో మరోలేని అపురూపమైన రోజుగా మేము ఇది మా లైఫ్ లో భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై, మీ అందమైన చిరునవ్వుకు
మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.